Hey guys, welcome back to my channel. Andra ela unnaru? Hope everyone is doing good. ప్రయారిటీ మ్యాటర్స్. మన లైఫ్లో అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా చుట్టూ ఉండే ఎవరో ఒకరితో రిలేట్ అయి ఉంటుంది. అందరూ మనతో ఒకేలా ఉండరు, మనం అందరితో ఒకేలా ఉండలేము. మనమంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది, మన మీద చాలా కేరింగ్ చూపిస్తారు. ఇది మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు అయితే వీ డోంట్ ఈవెన్ రికగ్నైజ్ వాళ్ళకి మనమంటే ఎంత ఎఫెక్షన్ ఉంది అని. ఇన్ అదర్ హ్యాండ్ మనకు కొంతమంది అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళు మనతో మాట్లాడినా, ఏదైనా చెప్పినా, ఏం చేసినా, అసలు జస్ట్ చూసినా కూడా చాలా స్పెషల్ ఫీల్ అయ్యే పర్సన్ ఉంటారు. మరి వాళ్ళు కూడా మన మీద అంత ఇష్టం చూపిస్తారా అంటే ఏమో చెప్పలేం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఒక స్టోరీ తెలిసింది. అదేంటి అంటే కాలేజ్ అయిపోయి 2 బ్యాక్లాగ్స్ ఉండి జాబ్ సర్చింగ్లో ఉండే ఒక అబ్బాయిని తన ఏరియాలోకి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూడగానే తనని చూసి లవ్ చేసేసాడు. వాడికి ఆ అమ్మాయి అంటే ఎందుకంత ఇష్టమో వాడికే తెలియనంత ఇష్టం వాడికి. ఎప్పుడు చూసినా ఆ అమ్మాయి గురించే ఆలోచన. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, ఆ అమ్మాయి అడగకపోయినా హెల్ప్ చేయడం, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఇలానే చేసేవాడు. ఆ అమ్మాయికి కూడా వీడు చూపించే కేర్ నచ్చిందో లేక వీడు నచ్చాడో తెలీదు. మంచివాడు అనే ఒపీనియన్ అయితే కలిగింది. ఒక మంచి ఫ్రెండ్లా బాగానే మాట్లాడేది. ఇది ఇలా ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. వీడికి ఆ అమ్మాయి కనపడపోయేసరికి పిచ్చెక్కిపోయింది. ఎన్ని కాల్స్ చేసినా సరిగా మాట్లాడేది కాదు, మెసేజెస్కి రిప్లై వచ్చేది కాదు. ఏమైనా అంటే బిజీగా ఉన్నా బాయ్ అని చెప్పేసేది. వాడికి ఆ అమ్మాయి పట్టించుకుపోయేసరికి ఇంకా పిచ్చెక్కిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ని తన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళ మీద చూపించేవాడు. ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడం, అమ్మ మీద ఊరికే కసురుకోవడం, అమ్మ ఏమైనా చెప్పినా చిరాకు పడడం చేసేవాడు. తర్వాత ఇలానే ఉంటే కష్టం, నేను ఆ అమ్మాయికి నా లవ్ గురించి చెప్పాలి అని వీడు ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని కలిసి మాట్లాడడానికి ట్రై చేసినా పట్టించుకోలేదు. ఎందుకు, ఏమైంది అని గట్టిగా పట్టుకొని అడిగితే ఏ అమ్మాయి ఏమైనా ఏమంటుంది. ఆ అమ్మాయి వీళ్ళ ఊరికి వచ్చింది ఒక కోర్స్ చదువుకోవడానికి. అక్కడ ఉన్నప్పుడు హెల్ప్ చేసావని, ఒక ఫ్రెండ్గా నువ్వంటే ఇష్టం, నీ కేరింగ్, నీ హెల్పింగ్ నేచర్ అది బాగా నచ్చింది, అందుకే నీతో ఫ్రెండ్లీగా ఉన్నా. దానికే నువ్వు ఏదేదో ఊహించుకొని ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయడం, 24 hours టెక్స్ట్ చేయడం అంటే ఎలా? నాకు ఒక లైఫ్ ఉంటుంది కదా, అసలు నువ్వెవరు నన్ను పట్టించుకోవడానికి అని స్ట్రాంగ్గా చెప్పింది. వాడింకా తట్టుకోలేక ఐ లవ్ యూ, నేను నిన్ను లవ్ చేస్తున్నా, అందుకే ఇన్నాళ్ళు నీ చుట్టూ తిరిగా అని చెప్తాడు. ఆ అమ్మాయి సీరియస్గా, ఏయ్ నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, అసలు అలా ఎలా అనుకుంటావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఆ రోజే తెలుసంటే అసలు నేను ఇక్కడి వరకు రానిచ్చేదానే కాదు. ఏదో మంచి అబ్బాయి అనుకున్నా, ఇలా అనుకుంటావని అనుకోలేదు. అయినా లవ్ ఏంటి లవ్? ఒక అమ్మాయి మాట్లాడితే అలానే చూస్తారా? ఫ్రెండ్గా చూడలేరా? అయినా కాల్స్ మాట్లాడి చాట్ చేస్తే లవ్ అనుకుంటావా? నేను ఎప్పుడైనా నీకు అలా చెప్పానా? లేక నేనేమైనా నీతో క్లోజ్గా ఉన్నానా? అలా ఎలా అనుకుంటావు? ఇంకో 2 weeksలో నా పెళ్ళి, అసలు ఏం తెలుసు అని నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అంటున్నావు అని సీరియస్గా చెప్పి ఇంకెప్పుడు నీ ఫేస్ నాకు చూపించకు అని వెళ్ళిపోతుంది. ఇంకా వాడేం చేస్తాడు, బాధపడతాడు, ఫుల్ బాటిల్ ఎత్తి ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని ఏడుస్తాడు. అసలు ఎవరిని మోసం చేశారు? ఆ అమ్మాయి ఏమైనా చెప్పలేదుగా, నా వెంటపడు, నా మీద కేరింగ్ చూపించు, నాకు హెల్ప్ చేయని. సార్, నీకు నచ్చింది, నువ్వు హెల్ప్ చేసావు, కానీ ఎందుకు చేసావో తనకు చెప్పాలి కదా. చెప్పాలి అంటే అసలు నువ్వేం చేస్తున్నావు? లవ్ అంటే ఎలాంటి లవ్? లవ్ తర్వాత ఏంటి? పెళ్ళికి
మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ పెళ్ళైతే ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి అని ఒక క్లారిటీ ఉందా? ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంది? పెళ్ళైతే మనకు వచ్చే ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, మినిమం ఐడియా ఉండాలి కదా. ఇవన్నీ చూడరు, అసలు ఆ సైడే ఆలోచించరు. ఓన్లీ బ్లైండ్గా అమ్మాయిని చూడటం, నచ్చితే ఫాలో అవ్వడం, మాట్లాడితే పులిహోర కలపడం, ఏదేదో ఊహించుకోవడం. చివరికి ఆ అమ్మాయి తన మనసులో మాట చెప్తే అప్పుడు కూడా రియాలిటీలోకి రాకుండా అది నన్ను మోసం చేసింది అని తెగ ఫీల్ అయిపోవటం. అది నన్ను మోసం చేసింది అని నా బూతులు తిట్టుకొని మొత్తం అమ్మాయిలనే తిట్టడం. ఆ అమ్మాయి మీద చూపించే కేరింగ్ మీ అమ్మ మీద చూపించారా? ఆ అమ్మాయికి ఇచ్చే ఇంపార్టెన్స్ మీ కెరియర్కి ఇచ్చారా? లేదు. అవసరమైన వాటి మీద మనం ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేయము. ఓన్లీ మీకు నచ్చిందే చేస్తారు, మీకు నచ్చినట్టే అనుకుంటారు. కొంచెం ఆ సినిమాలు చూడటం, ఊహాల్లో తేలటం పక్కన పెట్టి రియాలిటీలోకి రండి. ఇంట్లో మన సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నా, నా స్టడీస్ ఎలా ఉన్నాయి, నేను లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, అసలు ఒక అమ్మాయి నన్ను ఎందుకు ఇష్టపడుతుంది, ఒక అమ్మాయి ఇష్టపడటానికి నాలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆ అమ్మాయి ఒప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి, పెళ్ళి అయ్యాక తనను ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తే ఏ అబ్బాయి కూడా ఇలా బాధపడడు. అందుకే లైఫ్లో మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అని తెలుసుకోండి. అదే చెప్పాలనుకున్నా. సోది చెప్పుంటే సారీ. నేను చెప్పింది కరెక్ట్ అయితే ఒక చిన్న లైక్, అండ్ ఏమైనా రాంగ్ చెప్పుంటే కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా అబ్బాయి ఈ స్టోరీలో హీరోలా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.